ఇప్పుడు నేనేం డిస్కషన్ చేస్తానంటే, ఇప్పుడు చూడండి ఒక్కొక్కటి చిన్న మాట. ఒక చిన్న మాట అండి. ఏంటంటే కాంటినెంటల్ వైజ్‌గా అంటే ఖండాల వారీగా ఎక్కడెక్కడ ఏమేం ప్రాంతాలు ప్రముఖమైన ప్రదేశాలు అవి ఖచ్చితంగా తెలుసుకోవాలి. కంపల్సరీ ఒక 3, 4 మార్కులు ఇక్కడ నుంచి రేపు గ్రూప్ 2లో అడగటానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి అందరూ కూడా కొంచెం జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. నా మాట వినండి ప్లీజ్. ఓకే. యెస్. ఓకే. ఇప్పుడు నేనేమంటున్నానంటే ఒకటి ఫస్ట్ వన్ ఈజ్ చూడండి. నేను మొత్తం అంతా మీకు ప్రపంచాన్నంతా ఒక్కసారి అలా చూపిస్తాను మ్యాప్ కూడా. మీరు ఒక్కసారి అందరూ కూడా అబ్జర్వ్ చేయండి ప్లీజ్. ఓకేనా అండి? యెస్. ఒకటి నేనేమంటున్నానంటే వన్ ఈజ్ మరి అక్కడ నుంచి వస్తున్నాం. ఒకటి నార్త్ అమెరికన్ కాంటినెంట్, సౌత్ అమెరికన్ కాంటినెంట్. వన్ బై వన్ అన్నీ అక్కడక్కడ ఉన్న క్లైమేటిక్ కండిషన్స్ ఏమున్నాయి, మరి ఏ రకమైన మినరల్స్ అనేవి అవైలబుల్ అవుతున్నాయి, అక్కడ ఉన్న భారీ పరిశ్రమలు ఏమున్నాయి, మరి అక్కడ ఉన్న ప్రధానమైన పట్టణాలు ఏంటి, ఇవన్నీ కూడా మీతోటి నేను డిస్కషన్ చేస్తా. ఒక 3-4 మార్క్స్ మీకు ఎటు పోవు. కంపల్సరీగా వచ్చే మార్కులు కొంచెం జాగ్రత్తగా, కొంచెం కాన్సన్ట్రేషన్గా వినవలసిందిగా అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నా. ఓకేనా మిత్రమా? ఇలాంటి మాటలు వినాలి మీరు. నేనేమో సొల్లు చెప్తలేను. సొల్లు చెప్తున్నానా చెప్పండి. మీకు ప్రతిదీ కూడా వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నా. నేను ఎటువంటి అన్నెసెసరీ మాటలు మీతో అన్నెసెసరీ వర్డ్స్ నేను ఒక్కటి కూడా మాట్లాడడం లేదు. కాబట్టి ప్రతిదీ కూడా వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్. కాబట్టి రేపు జరిగే గ్రూప్ 1 కానీ గ్రూప్ 2 ఎగ్జామినేషన్లో కానీ మీకు వీటికి సంబంధించి ఖచ్చితంగా అడగటానికి అవ్వదు. 3-4 మార్క్స్ వరకు మీరు కంపల్సరీ ఏదో రూపాన్ని మీకు అడుగుతారు. కాబట్టి అటువంటి అంశాలని మనందరం కూడా ఖచ్చితంగా గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది, మనకు అగత్యం ఉంది. కాబట్టి మీరు వీటిని నిర్లక్ష్యం చేస్తే మనం 3-4 మార్కులు మరి వృధాగా పోగొట్టుకున్న వాళ్ళమవుతాం. కాబట్టి దయచేసి విఎస్ ఆన్లైన్ క్లాసెస్లో ఇలాంటి ఇన్ఫర్మేషన్ మాత్రమే దొరుకుతుంది. కాబట్టి అద్భుతమైన ఇన్ఫర్మేషన్, వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్, ప్రామినెంట్ ఇన్ఫర్మేషన్ ఇవన్నీ కూడా మరి అడ్డా ఈ యొక్క ఆన్లైన్ అడ్డా ఏది అంటే ఈ యొక్క విఎస్ ఆన్లైన్ క్లాసెస్ అనే విషయాన్ని మీరు గుర్తుంచుకోవాలి. కాబట్టి వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్కి, ప్రామినెంట్ ఇన్ఫర్మేషన్కి, మంచి అత్యుత్తమమైన క్లాసెస్కి, యానిమేషన్ చిత్రాలతో అందించే ఏకైక సంస్థ తెలుగు రాష్ట్రాల్లో ఏదంటే ఈ యొక్క విఎస్ ఆన్లైన్ క్లాసెస్ గుంటూరు అన్న విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి ఒకసారి చూడండి ప్లీజ్. ఒకసారి చూడండి. ఒకటి మొదటిది దక్షిణ అమెరికా ఖండం అంటున్నాం. ఇక్కడ చూడండి, అందరూ కూడా అబ్జర్వ్ చేయండి. దక్షిణ అమెరికా ఖండం మీకు ఎలా కనిపిస్తుందండి? ఈ యొక్క ఖండం, ఈ దక్షిణ అమెరికా ఖండం అనేది మీకు ఎలా కనిపిస్తుంది? ఒక్కసారి అందరూ కూడా చెప్పండి ప్లీజ్. ఈ యొక్క దక్షిణ అమెరికా ఖండం అనేది ఎలా కనిపిస్తుందంటే ఇది ఒక ఆకు ఆకారంలో కనిపించినట్టుంది. చూడండి మీరు ఒక్కసారి అందరూ కూడా అబ్జర్వ్ చేయండి ప్లీజ్. ఇది ఏ ఆకారంలో కనిపిస్తుంది? ఆకు ఆకారంలో, అంటే లీఫ్ ఆకారంలో కనిపిస్తున్న ఖండం ఏదని రేపు మీకోసం అడుగుతాడు. లీఫ్ ఆకారంలో కనిపిస్తున్న ఖండం వచ్చేసి ఏదంటే ఇక దక్షిణ అమెరికా ఖండం లీఫ్ ఆకారంలో ఉందన్న విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి ఈ ఖండాన్ని ఆకు ఆకారంలో ఉంది అని చెప్పాం. దీని యొక్క లక్షణం ఏంటి సార్ అంటే అన్నీ ఎక్కువే, అన్నీ సూపర్ పవరే అండి, అన్నీ ఎక్కువే. ఏం ఎక్కువ సార్ అంటారు మీరు? ఎక్కువ ఏంటి సార్ అంటే నీటి పరిమాణంలో ప్రపంచంలోనే అత్యంత పెద్ద నది అయిన యొక్క అమెజాన్ నది దక్షిణ అమెరికా ఖండంలోనే ఉంది. చూడండి ఇక్కడ నది కూడా ఫ్లో అవుతుంది. కాబట్టి ప్రపంచంలోనే నీటి పరిమాణంలో అతిపెద్ద నది ఏది సార్ అంటే యొక్క అమెజాన్ నది దక్షిణ అమెరికా ఖండంలోనే ఉన్నది. ఈ పాయింట్ మీరు ఖచ్చితంగా గుర్తుంచుకోవాలి. ఇంకొకటి మరి పెద్దదే కదండి, సూపర్ కదా ఇది. కాబట్టి ప్రపంచంలో నీటి పరిమాణంలో అతిపెద్ద నది వచ్చేసి ఏది సార్ అంటే ఈ యొక్క అమెజాన్ రివర్. యాజ్ పర్ వాటర్ క్వాంటిటీ ఇట్ ఈస్ ద బిగ్గెస్ట్ రివర్ ఇన్ ద వరల్డ్. ఓకే, ఒకటి ఫస్ట్ పాయింట్. రెండవది వచ్చేసి ఏంటంటే ప్రపంచంలోనే అత్యంత దట్టమైన అతిపెద్ద అడవులు ఏవి సార్ అంటే అమెజాన్ ఫారెస్టర్స్. ఇది కూడా ఎక్కువే. ప్రపంచంలో అతిపెద్ద అడవులు, చాలా ఎక్కువగా డెన్సిటీ ఫారెస్టర్స్ ఎక్కడ ఉన్నాయంటే ఈ యొక్క అమెజాన్ అడవులు. ఈ అమెజాన్ అడవులు కూడా మరి ఎక్కడున్నాయి సార్ అంటే ఇక దక్షిణ అమెరికా ఖండంలో విస్తరించి ఉన్నాయి. ఈ అమెజాన్ అడవులను ఏమంటారంటే లంగ్స్ ఆఫ్ ద ఎర్త్ అని, భూమికి యొక్క ఊపిరితిత్తుల వంటిది అని పిలుస్తారు ఈ యొక్క అమెజాన్ అడవులు. ఓకేనా? 20% ఆక్సిజన్ అవైలబుల్ అక్వైర్డ్ ఫ్రమ్ అమెజాన్ ఫారెస్టర్స్. ఓకేనా? ఆ పాయింట్ గుర్తుపెట్టుకోవాలి. మరి ప్రపంచంలో అత్యంత పొడవైన పర్వత శ్రేణి, ప్రపంచంలో అత్యంత పొడవైన పర్వత శ్రేణి అండి. ఆ పొడవైన పర్వత శ్రేణి ఇది అంటే ఈ యొక్క యాండీస్ పర్వత శ్రేణి. ఈ యొక్క యాండీస్ పర్వత శ్రేణి కూడా ప్రపంచంలో అత్యంత పొడవైనది. ఇది దక్షిణ అమెరికా ఖండంలో. చూడండి అన్ని సూపర్ పవరే, అన్ని సూపర్లేటివ్స్ అండి. కాబట్టి ప్రపంచంలో అత్యంత పొడవైన యొక్క పర్వత శ్రేణి ఇది అంటే ఇక యాండీస్ పర్వత శ్రేణి దక్షిణ అమెరికా ఖండంలో ఉంది. ఇంకొక విషయం కూడా మీరు చూడండి, మరి ప్రపంచంలో
అతి పొడవైన దేశం ఏది సార్ అని క్వశ్చన్ అడిగితే ఇక్కడ మీకు కనిపిస్తుంది చైల్డ్ ఆర్ చిలీ దేశం అనేది కనిపిస్తుంది. ఈ చైల్డ్ ఆర్ చిలీ దేశం ప్రపంచంలో అత్యంత పొడవైన దేశం అన్న విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇక చైల్డ్ ఆర్ చిలీ దేశం యొక్క రాజధాని ఏదంటే శాంటియాగో అండి. కాబట్టి చైల్డ్ క్యాపిటల్ వచ్చేసి ఏదండి శాంటియాగో. మరి ప్రపంచంలో 1500 రకాల పక్షులు ఏంటండి 1500 రకాల పక్షులు మనకి ఎక్కడ కనిపిస్తాయి సార్ అంటే ఈ యొక్క దక్షిణ అమెరికన్ కాంటినెంట్లో 1500 టైప్ ఆఫ్ బర్డ్స్ ఆర్ అపియర్ ఇన్ సౌత్ అమెరికన్ కాంటినెంట్. దక్షిణ అమెరికా ఖండంలో 1500 రకాల పక్షులు కనిపిస్తాయి. అందువల్ల ఈ ఖండాన్ని ఏమంటారో తెలుసా అండి, పక్షి ఖండమును బర్డ్ కాంటినెంట్ అని కూడా పిలుస్తారు. ఏమంటారండి, బర్డ్స్ కాంటినెంట్. దక్షిణ అమెరికాని బర్డ్స్ కాంటినెంట్ అని పక్షి ఖండం అని కూడా పిలుస్తారు. చూడండి ఇలా విషయాలు మనం డిస్కషన్ చేస్తున్నాం. ఓకే, నెక్స్ట్ పాయింట్ ఏమంటున్నానంటే ఈ యొక్క దక్షిణ అమెరికా ఖండంలో విస్తీర్ణ పరంగా అతిపెద్ద దేశం ఏది సార్ అంటే ఈ యొక్క బ్రెజిల్ అండి. బ్రెజిల్ వచ్చేసి విస్తీర్ణ పరంగాని ఎలాంటిదంటే ఇది అతిపెద్ద దేశం. మరి ప్రపంచంలో కూడా బేసికల్గా చెప్పాలంటే టాప్ 6లో ఉందండి. ఇది టాప్ 6లో ఉంటుంది. మరి ముఖ్యంగా ఏంటంటే ప్రపంచంలో విస్తీర్ణ పరంగా రష్యా అతిపెద్దది, రెండవది కెనడా, మూడవది యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా, నాలుగవది చైనా, ఐదవది వచ్చేసి బ్రెజిల్. కాబట్టి ప్రపంచంలో వైశాల్య రీత్యా అతిపెద్ద దేశము, ఐదవ పెద్ద దేశం ఏదంటే ఈ యొక్క బ్రెజిల్. ఈ యొక్క బ్రెజిల్ దేశం ఎక్కడుంది అంటే ఇది దక్షిణ అమెరికా ఖండంలో ఉంటుంది. ఈ యొక్క బ్రెజిల్ వచ్చేసి మరి ప్రధానంగా మీరు బ్రెసిలియా అంటారు. ఈ యొక్క బ్రెసిలియా దీని యొక్క రాజధాని. మరి ప్రముఖమైన నగరం ఇంకొకటి ఏంటంటే రియో డి జనైరో కూడా ప్రముఖమైన నగరం అనే విషయాన్ని మీరు గుర్తుంచుకోవాలి. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ యొక్క బ్రెజిల్ యొక్క స్పెషాలిటీ ఏంటి సార్ అంటే ఈ యొక్క బ్రెజిల్ దేశంలో గడ్డి భూములు ఉన్నాయి. వాటిని లానోలోని కంపాలని కూడా అంటారు. ఈ యొక్క బ్రెజిల్ దేశం వచ్చేసి ప్రపంచంలో కాఫీ హబ్. కాఫీ పంట ఉత్పత్తిలో ప్రపంచంలో నెంబర్ 1 దేశం ఏదంటే ఈ యొక్క బ్రెజిల్ దేశం. కాఫీ పంటను పండించడంలో, కాఫీ ఉత్పత్తిలో ప్రపంచంలో నెంబర్ 1 కంట్రీ ఏది సార్ అంటే ఈ యొక్క బ్రెజిల్ దేశం వచ్చేసి ప్రపంచంలోనే నెంబర్ 1 పొజిషన్లో ఉందన్న విషయాన్ని మీరు గుర్తుంచుకోవాలి. వెరీ 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 ఇంపార్టెంట్. ఓకేనా అండి, అది అలా విషయం. రెండవది ఈ యొక్క బ్రెజిల్కి పై భాగంలో ఇక్కడ చూడండి ఈ యొక్క కరేబియన్ ల్యాండ్స్కి దగ్గరలో వెనిజులా అనే దేశం కనిపిస్తుంది. చూడండి మీకు వెనిజులా ఏంటి సార్ ఈ యొక్క వెనిజులాకు సంబంధించిన అంశాలు. రీసెంట్గానే ఈ యొక్క వెనిజులా అధ్యక్షుని తర్వాత ఆయన భార్యని ఈ యొక్క అమెరికన్ సైన్యం వచ్చేసి మరి బందీ చేసి ఈ యొక్క ఇంప్రిజన్మెంట్ చేయడం జరిగింది అమెరికన్ జైళ్ళలో. ఓకేనండి, అక్కడ వాళ్ళకు సంబంధించి కొంచెం గొడవల కారణంగా ఈ యొక్క ఈగో ఫీలింగ్ అనమాట. మరి ముఖ్యంగా ఏంటి సార్ అంటే ఈ యొక్క వెనిజులా అంటున్నాం. ఈ వెనిజులా దేశంలో వచ్చేసి ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన జలపాతం అండి. ద టాలెస్ట్ వాటర్ ఫాల్ ఇన్ ద వరల్డ్, దట్ ఈస్ ఏంజల్ వాటర్ ఫాల్ అంటున్నాం. ఈ యొక్క ఏంజల్ వాటర్ ఫాల్ వచ్చేసి మరి ప్రపంచంలో అత్యంత ఎత్తైన జలపాతంగా చెప్తాం. ఇది ఎక్కడుంది సార్ అంటే ఈ యొక్క వెనిజులా దేశంలో ఉంది. ఇది చురు నది చేత ఏర్పడింది అనే విషయాన్ని కూడా మీరు గుర్తుంచుకోవాలి. వెరీ 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 ఇంపార్టెంట్. ఓకేనండి, ఈ యొక్క వెనిజులా దేశంలో ఏంటంటే మరి పరిపూర్ణంగా మరి ఈ యొక్క క్రూడ్ ఆయిల్ నిల్వలు వచ్చేసి పుష్కలంగా ఉన్నది వచ్చేసి టాప్లో ఉంటుంది అనమాట. దక్షిణ అమెరికా ఖండంలో ఈ యొక్క క్రూడ్ ఆయిల్ నిల్వలు పుష్కలంగా ఉన్న దేశం ఏది సార్ అంటే ఈ యొక్క వెనిజులా దేశం అన్న విషయాన్ని కూడా మీరు గుర్తుంచుకోవాలి. వెరీ 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 ఇంపార్టెంట్. మరి అదేవిధంగా ఈక్వెడార్ దేశం కావచ్చు, తర్వాత అర్జెంటీనా కావచ్చు. ఈ యొక్క అర్జెంటీనా వచ్చేసి మరి ముఖ్యంగా ఈ యొక్క ఫుట్బాల్ సాకర్ అంటారు కదండి, ఈ యొక్క ఫుట్బాల్ పోటీలకు సాకర్కి సంబంధించి ఈ యొక్క అర్జెంటీనా వచ్చేసి ప్రపంచంలోనే మరి మంచి పేరున్న దేశం ఏది సార్ అంటే ఈ యొక్క అర్జెంటీనా దేశం. ఈ యొక్క అర్జెంటీనా క్యాపిటల్ వచ్చేసి బ్యూనస్ ఐర్స్ అన్న విషయాన్ని కూడా మీరు గుర్తుంచుకోవాలి. అర్జెంటీనా క్యాపిటల్ ఏంటండి, బ్యూనస్ ఐర్స్. ఈ యొక్క అర్జెంటీనాలో వచ్చేసి ఈ యొక్క గడ్డి భూములు కూడా ఉన్నాయి. ఆ గడ్డి భూములు ఏమంటారంటే పంపా గ్రాస్ ల్యాండ్స్ అని పిలుస్తారన్న విషయాన్ని మీరు గుర్తుంచుకోవాలి. వెరీ 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 ఇంపార్టెంట్. ఇక్కడ పెద్ద ఎత్తున ఈ యొక్క పశు పోషణ అనేది కొనసాగుతుంది. ఇలాంటి విషయాలు మనం జనరల్గా గుర్తుపెట్టుకోవాలి. ఈ యొక్క దక్షిణ అమెరికా ఖండంలో ఈ యొక్క అటకామా డెజర్ట్ అని, పెటగోనియా డెజర్ట్ అని ఎడారులు కూడా ఉన్నాయి. ఈ యొక్క అటకామా డెజర్ట్ వచ్చేసి ఉష్ణమండల ఎడారి అయితే పెటగోనియా డెజర్ట్ వచ్చేసి ఏంటంటే శీతలయారి కోల్డ్ డెజర్ట్ అనే విషయాన్ని కూడా మీరు గుర్తుంచుకోవాలి. ఓకేనా, ఇది అబౌట్ సౌత్ అమెరికన్ కాంటినెంట్కి సంబంధించిన బ్రీఫ్లీ ఇన్ఫర్మేషన్. ఓకేనా, ఎస్, అది ఎంతవరకు ఉంది.